హలో అండి. అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరుకట్ల పిశాచం అనే కథలు చెప్పుకుంటున్నామండి. ఇప్పుడు నూరుకట్ల పిశాచం కథల్లోని రెండవ కథ, ఏడిస్తే ముత్యం. ఇక కథలోకి వెళ్దామా మరి? అనగనగా ఒక ఊళ్ళో సోమయ్య అనే సామాన్య గృహస్థుడు ఉండేవాడు. అతడికి భుక్తికి లోటు లేదు. కానీ అతడి భార్య సీతమ్మకి దురాశ ఎక్కువ. ఉన్న ఇంటిని మేడగా మార్చాలని, దాసదాసీ జనంతో అంగరంగ వైభోగ జీవితం గడపాలని అనుకునేది. భర్త ఎంత కష్టపడి సంపాదించినా తిండికి, ఇతర అవసరాలకే సరిపోయేది తప్ప సీతమ్మ కలలు నిజం కావడానికి ఆ డబ్బు సరిపోయేది కాదు. అందుకని సాధువులనే నమ్ముకుంది సీతమ్మ. ఊళ్ళోకి వచ్చిన ప్రతి సాధువును ఇంటికి ఆహ్వానించి మర్యాదలు చేసి పంపేది. కొన్నాళ్లకి ఆమె అదృష్టం పండి నిజంగానే మహిమగల ఓ సాధువు ఆమె ఇంటికొచ్చాడు. ఆమె చేసిన మర్యాదలకు, శుశ్రూషలకు సాధువు సంతోషించి ఏదైనా కోరుకోమన్నాడు. వెంటనే ఆమె భోగభాగ్యాలతో తులతూగే జీవితం కావాలంది. డబ్బులో సుఖం ఉందనుకోకు, మీ కుటుంబానికి సుఖ సంతోషాలు కోరుకో, ఎక్కువ మేలు జరుగుతుంది అని సాధువు సలహా ఇచ్చాడు. కానీ సీతమ్మ తనకి డబ్బే కావాలని పట్టుబట్టింది. అప్పుడు సాధువు సీతమ్మ 12 ఏళ్ల కూతురు చంద్రముఖిని దగ్గరగా రమ్మన్నాడు. చంద్రముఖి దగ్గరకు రాగానే సాధువు ఆమె తల నిమిరి, ఈ రోజు నుంచి ఈమె సంతోషమన్నది మరచిపోయి విచారంగా ఉంటుంది. పోయిన ఆ సంతోషం రోజుకొక ముత్యమై ఆమె బోరున ఏడ్చినప్పుడు నోటి నుంచి రాలుతుంది. ముత్యాల కోసం కూతుర్ని ఏడిపిస్తావో లేక ప్రేమతో ఆమెను సంతోషంగా ఉంచుతావో నీ ఇష్టం అని సీతమ్మతో అన్నాడు. ఏడిస్తే ముత్యం వస్తుంటే దాన్ని సంతోషంగా ఉంచడం ఎందుకు స్వామి? అంది సీతమ్మ ఆశ్చర్యంగా. మనిషికి సంతోషమే సగం బలం. స్వార్థాన్ని, ఆశని నమ్మితే సంతోషం గొప్పతనం అర్థం కాదు. ఎప్పటికైనా డబ్బుతో నీకు తృప్తి కలిగితే అప్పుడైనా నీ కూతుర్ని సంతోషంగా ఉంచే ప్రయత్నం చెయ్యి అని సాధువు తన దారిన తాను వెళ్ళిపోయాడు. మర్నాడు సీతమ్మ కూతుర్ని తిట్టింది. ఎప్పుడూ తిట్టని తల్లి తిట్టేసరికి చంద్రముఖికి దుఃఖం వచ్చి బోరున ఏడ్చింది. వెంటనే ఆమె నోటి నుండి ఒక ముత్యం రాలింది. సీతమ్మ ముత్యం తీసుకుని భర్తకు చూపించి జరిగిందంతా చెప్పింది. నా బంగారు తల్లి లక్ష్మీదేవి అంటూ సోమయ్య చంద్రముఖిని పొగడ్డం ఆరంభించాడు. దాన్నలా పొగడకు, అది విచారంగా ఉంటేనే మనకి ముత్యం వస్తుంది అంది సీతమ్మ. సోమయ్యకిది అమానుషమనిపించింది. కానీ భార్య మాటలకు జడిసి ఊరుకున్నాడు. అయితే భర్త రహస్యంగా కూతుర్ని సంతోషపెట్టే మాటలు అనొచ్చని భయపడిన సీతమ్మ కూతురును గదిలో ఉంచి తాళం వేసి తాళం చెవి తన దగ్గర భద్రంగా ఉంచుకుంది. కొన్నాళ్ళిలా గడిచాయి. సోమయ్య దంపతుల వద్ద డబ్బు బాగా చేరుతోంది. కానీ చంద్రముఖితోనే కాస్త ఇబ్బందిగా ఉంది. ఆమె మొదటి రోజు తిడితే ఏడ్చింది. రెండో రోజు తిట్టినా ఏడవలేదు. కొట్టబోతే ఏడ్చింది. మూడో రోజు కొట్టబోయినా ఏడవలేదు. నిజంగా కొట్టడానికి సీతమ్మకు చేతులు రాలేదు. అందుకని నూతిలో తోసేస్తానని బెదిరిస్తే అప్పుడు ఏడ్చింది. మరో రోజు కారం తినిపించి ఏడిపించింది. ఇలా రోజుకో రకంగా చేయాల్సి వస్తుంటే కొన్నాళ్ళకి కూతురు పూర్తిగా ఏడవడం మానేస్తుందేమోనని సీతమ్మ గాబరా పడసాగింది. ఇంతలో మరో సమస్య. ముత్యాన్ని సోమయ్య ఆ ఊళ్ళోని వరహాలయ్య అనే వ్యాపారికిచ్చి డబ్బు తెచ్చుకుంటున్నాడు. సోమయ్య రోజుకో ముత్యం తేవడం గమనించిన వరహాలయ్య దాని గురించి ఆరా తీశాడు. ముందు సరైన జవాబు ఇవ్వలేదు. కానీ వరహాలయ్య అడగ్గా దొడ్లో పాతు దొరికిందని చిన్న అబద్ధం ఆడేశాడు సోమయ్య. వరహాలయ్య నమ్మలేదు. అలాగైతే ముత్యాలన్నీ ఒక్కసారి తేవచ్చుగా, సోమయ్య రోజుకొక ముత్యమే తెస్తున్నాడేమని ఆయన అనుమానించి ఆ ఊళ్ళోనే ఉంటున్న తన తమ్ముడు రత్నాలయ్యకి చెప్పాడు. ఇద్దరూ కలిసి బాగా ఆలోచించి ఓ పథకం వేశారు. ఆ ప్రకారం రత్నాలయ్య న్యాయాధికారిని కలిసి తన ఇంట్లో ముత్యాల దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి ఆరా తీయగా సోమయ్య వరహాలయ్యకి రోజుకో ముత్యం అమ్ముతున్నట్లు తెలిసింది. వెంటనే న్యాయాధికారి సోమయ్యని పిలిపించి సంజాయిషి అడిగాడు. సోమయ్యకు అసలు విషయం చెప్పక తప్పలేదు. అంతా విన్న న్యాయాధికారి, ఇదంతా అభూత కల్పనలా ఉంది. ఈ విషయం 10 మంది పెద్దల ఎదుట రుజువు చేయండిదే
నేను నమ్మలేను అన్నాడు. గత్యంతరం లేక సరేనన్న సోమయ్య మర్నాడు తన కూతుర్ని న్యాయస్థానంలో హాజరుపరిచాడు. అక్కడ ఆమె తండ్రి నలుగురిలోనూ బాగా తిట్టాడు. ఆమె దిగులు పడింది, తప్పితే ఏడవలేదు. తర్వాత తల్లి వచ్చి తను చేసేవన్నీ చేసినా చంద్రముఖి ఏడవలేదు. ఇదంతా పెద్ద నాటకం. ఏం చేసినా ఏడవకుండా వీళ్ళు కూతురికి శిక్షణ ఇచ్చారు. ఇంతవరకు సోమయ్య అమ్మిన ముత్యాలన్నీ దొంగ సొత్తు అని అక్కడ అందరూ అనుకోసాగారు. సోమయ్య న్యాయాధికారి కాళ్ల మీద పడి, నా కూతురు ఏడిస్తే ముత్యం రాలడం నిజం. మీరేం చేసినా తప్పు పట్టను. దాన్నెలాగో అలా ఏడిపించండి అన్నాడు. అప్పుడు రక్షక భటులు చంద్రముఖిని బెదిరించారు. పెద్ద పులులున్న బోనులో తోసేస్తామన్నారు. కొందరు దెయ్యాల ముసుగు వేసుకుని భయపెట్టారు. చంద్రముఖి హడలిపోయింది తప్ప ఏడవలేదు. న్యాయాధికారికి కోపం వచ్చి సోమయ్యకి అతని భార్యకి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించాడు. వినయశీలుడు ఇంకా ఏదో చెప్పబోతుండగా ఒక రాజభటుడు వచ్చి వినోద ప్రదర్శనకు వేళయిందని, అది మించిపోతే ఈ రోజుకింకా వినోద ప్రదర్శన ఉండదని రాణికి మనవి చేశాడు. మహారాణి చిరాకుపడి, వినోద ప్రదర్శన లేకపోతే పోని, అంతకు మించిన ఉత్సాహాన్నిచ్చే కథ వింటున్నాను. ఇక మీదట నేను పిలిచేదాకా ఎవరైనా ఇక్కడ అడుగు పెడితే మరణదండన తప్పదని నా ఆజ్ఞగా చెప్పు అని భటుడిని హెచ్చరించింది. వినయశీలుడి వైపు తిరిగి, వినోద ప్రదర్శన విషయం మరొక రోజు చూద్దాం, కథ కొనసాగించు అన్నది ఆతృతగా. మహాప్రసాదం, తమ ఆనతి మీరగలనా అంటూ వినయశీలుడు కథను ఇలా కొనసాగించాడు. న్యాయాధికారి అలా అనగానే సోమయ్య అతడి భార్య ఏం మాట్లాడలేక తమ అదృష్టం దురదృష్టంగా మారిపోయిందే అని దిగులు చెందారు. ఆ సమయంలో జనంలోంచి ఓ వ్యక్తి వచ్చాడు. అతడి చేతిలో సన్నటి పొడవాటి బెత్తమున్నది. అతడా బెత్తమెత్తి చంద్రముఖి ముంజేతి మీద బలంగా కొట్టాడు. వెంటనే అక్కడి చర్మం చిట్లి రక్తం కారసాగింది. చంద్రముఖి కెవ్వుమని అరిచి బోరున ఏడవసాగింది. అంతే, అంతా చూస్తుండగా ఆమె నోటి నుండి ముత్యం ఒకటి రాలిపడింది. అది చూసి న్యాయాధికారి వరహాలయ్యతో సహా అక్కడ చేరిన వారందరూ నిశ్చేష్టులైపోయారు. సోమయ్య మాత్రం చటుక్కున ఆ బెత్తం మనిషిని సమీపించి, మా అమ్మాయిని ఏడిపించడానికి దాని రక్తం కళ్ళ చూస్తావా? నువ్వు మనిషివా రాక్షసుడివా అంటూ గట్టిగా అరిచి కేకలు పెట్టాడు. అందుక బెత్తం మనిషి నవ్వి, నేను మనిషినే, ఇది మామూలు బెత్తం కాదు, మాయా బెత్తం, చూడు దీని మహిమ అంటూ బెత్తంతో దెబ్బ తగిలిన చోట రాశాడు. ఆశ్చర్యంగా ఆమె గాయం ఆనవాలు కూడా లేకుండా పూర్తిగా మాయమైపోయింది. న్యాయాధికారి సోమయ్యని వదిలేశాడు. ఇప్పుడు సీతమ్మకు కొత్త ఉపాయం దొరికింది. ఆమె ఆ బెత్తం మనిషికి రోజుకింత ఇస్తానని బేరమాడి కుదుర్చుకున్నది. ఇప్పుడు చంద్రముఖిని ఏడిపించడం సులభమైంది సీతమ్మకు. రోజుకో ముత్యం సులభంగా దొరుకుతోంది. చంద్రముఖి ఒంటి మీద గాయాలుండడం లేదు. కానీ రోజు ఆ బెత్తం వల్ల కలిగే బాధను ఆ కొద్ది క్షణాలు కూడా ఓర్చుకోలేకపోతోంది. నానాటికి సీతమ్మ సంపద పెరుగుతోంది కానీ ఆమె ఆశ తీరడం లేదు. సోమయ్య మాత్రం కూతురు సంతోషంగా లేదని తనలో తానే దిగులు పడేవాడు. కొన్నేళ్లు గడిచేసరికి సోమయ్య మేడ కట్టాడు. కానీ బెత్తం మనిషి పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. అందుకని అతడు రోజున చంద్రముఖితో, నీకీ బెత్తం బాధ లేకుండా చేస్తాను, నాతో వచ్చేస్తావా అని అడిగాడు. అతడితో వెడితే కనీసం తనకి ఖైదు జీవితమైనా తప్పుతుందని ఆశపడిన చంద్రముఖి సరే అంది. అప్పుడు బెత్తం మనిషి సోమయ్యని అతని భార్యని బెత్తంతో చితకబాది వాళ్ళు గోల పెడుతుంటే చంద్రముఖిని తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరూ అలా వెళ్ళి మార్గమధ్యంలో ఓ అడవిలో ఆగి ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు హఠాత్తుగా ఓ పులి వచ్చి బెత్తం మనిషి మీద పడి చంపి లాక్కునిపోయింది. చంద్రముఖి ఆ అడవిలో ఒంటరిగా మిగిలింది. కొందరు దొంగలు ఆ దారిన పోతూ చంద్రముఖిని చూసి పలకరించి ఆమె కథేమిటని అడిగారు. అమాయకురాలైన చంద్రముఖి వారికి తన గురించి అంతా చెప్పేసింది. దాంతో వారికి ఆశ పుట్టింది. ఏడవకపోతే కాలిగోళ్లు పీకేస్తానని ఒకడు, అరికాళ్ళలో సూదులు గుచ్చుతానని ఒకడు, కనుగ్రుడ్లు పీకేస్తానని ఒకడు, ఇలా అంతా ఆమెను బెదిరించారు. చంద్రముఖికి ఏడుపు రాలేదు. కానీ వాళ్ళు అన్నంత పని చేస్తారని భయపడింది. అప్పుడు ఆమెకు బెత్తం మనిషి వదిలిన బెత్తం కనపడింది. చటుక్కున దాన్ని అందుకుంది. దొంగలందర్నీ ఎడాపెడా వాయించింది.
వాళ్ళు గగ్గోలెత్తిపోయి గోలపెట్టసాగారు. ఆ సమయంలో లవంగ దేశ రాజకుమారుడు ప్లవంగుడు అక్కడికి వచ్చాడు. ఒక ఒంటరి యువతి ధైర్యంగా దొంగలతో పోరాడడం చూసి ఆమెకి సాయంగా వెళ్ళాడు. ప్లవంగుడిని, అతడి చేతిలోని కత్తిని చూసి దొంగలు వెంటనే కాళ్ళకి బుద్ధి చెప్పారు. ప్లవంగుడు ఆమె సాహసాన్ని మెచ్చుకున్నాడు. ఇందులో నా గొప్పతనమేం లేదు, అంతా బెత్త మహిమ అంటూ ఆమె అతడికి తన కథ చెప్పుకుంది. కథ విన్న ప్లవంగుడు బెత్తాన్ని ఆమె చేతి నుంచి లాక్కున్నాడు. వెంటనే చంద్రముఖి, అయితే నువ్వు కూడా నన్ను హింసించి ముత్యాలు సంపాదించాలని అనుకుంటున్నావా? ఇల్లు వదిలి వచ్చినా నా బ్రతుకు మళ్ళీ మొదటికే వచ్చింది అంటూ బోరున ఏడ్చింది. వెంటనే ఆమె నోటి వెంట ముత్యం పడ్డం చూసిన ప్లవంగుడు ఆశ్చర్యపడి, నువ్వు చెప్పిందంతా నిజమేనన్నమాట అంటూ ఆ ముత్యాన్ని ఏరుకున్నాడు. చంద్రముఖి దిగులుగా, మా అమ్మలాగే నువ్వు నన్ను గదిలో బంధిస్తావా? ఎలాగో అలా రోజుకోసారి ఏడుస్తాను. నన్ను బెత్తంతో కొట్టకు, నాకు మనుషుల మధ్య తిరిగే అవకాశం ఇవ్వు అంది. లేదు చంద్రముఖి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిజానికి నేను దేశాటనకు బయలుదేరాను. ప్రపంచంలో ఏ దేశం బలహీనంగా ఉందో తెలుసుకుని దానిమీద దండెత్తాలని నా ఆశయం. ఎందుకంటే మా దేశంలో కోశాగారం వట్టిపోతున్నది. అందుకు బలహీన దేశాల మీద దండెత్తడం ఒక్కటే మార్గమని మా తండ్రిగారు చెప్పారు. కానీ నీ కథ విన్నాక డబ్బు కోసం యుద్ధాలు చేసి మనుషుల్ని హింసించడం అన్యాయం అనిపించింది. ఇప్పుడు నా మనసు మారింది. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే కనుక ఇప్పుడే నా తిరుగు ప్రయాణం అన్నాడు ప్లవంగుడు. నా నోటి నుంచి వచ్చే ముత్యాల కోసం వట్టి మాటలు చెబుతున్నావు. నీ మాటలు నమ్మను అంది చంద్రముఖి దిగులుగా. ప్లవంగుడు వెంటనే మాయా బెత్తాన్ని ముక్కలు ముక్కలుగా విరిచి అవతల పారేసి, నిన్ను ఏడిపించి తెచ్చుకున్న ఈ ముత్యంతో కూడా నాకు నిమిత్తం లేదు. నీ ముఖం కలకల్లాడుతూ ఉండాలి. నువ్వెప్పుడూ కిలకిల నవ్వుతుండాలి. అదే నా కోరిక. నన్ను నమ్ము అంటూ ముత్యాన్ని కూడా దూరంగా విసిరేశాడు. అప్పుడు చంద్రముఖి ముఖం కలకల్లాడింది. ఆమె కిలకిల నవ్వింది. ప్లవంగుడు ఆశ్చర్యపడి చూస్తుండగా ఆమె నోటి వెంట ఒకటి కాదు, రెండు కాదు, నవరత్నాలు రాలాయి. ఆనాటి నుంచి ఆమె నవ్వినప్పుడల్లా నవరత్నాలు రాలుతూ ఉన్నాయి. స్వార్థం వదిలిపెడితే నీ తల్లికి కూడా ఈ రహస్యం తెలిసి ఉండేది. స్వార్థం కోసం ఎదుటి మనిషిని దుఃఖపెట్టేవాడికంటే తనకు నష్టం కలిగినా ఎదుటి మనిషిని సంతోషపెట్టేవాడికే ఎక్కువ ప్రతిఫలం లభిస్తుందని నీ కథ చెబుతుంది అన్నాడు ప్లవంగుడు. ఆ విధంగా ప్లవంగ రాజ్య ఆర్థిక సమస్యలు తీరిపోయాయి. ప్లవంగుడు చంద్రముఖిని పెండ్లి చేసుకుని ఎంతో కాలం హాయిగా జీవించాడు. మహారాణి ఈ కథ విని, వినయశీల, వినోద ప్రదర్శన పేరుతో నేను నా స్వార్థం చూసుకుంటున్నానా అని అనుమానం వస్తోంది. నువ్వు ఈ విధంగా కథలు చెప్పగలిగినన్నాళ్ళు ఆ ప్రదర్శనలు నిలుపు చేస్తున్నాను. రేపు మళ్ళీ యథాప్రకారం మనం కలుసుకుంటాం. నువ్వు ఇంత చక్కనిదే మరో కథైనా చెప్పాలి, లేదా వినోద ప్రదర్శనకైనా సిద్ధపడాలి అంది. వినయశీలుణ్ణి ఆవహించిన నూరుకట్ల పిశాచానికి ఓ కట్టు విడిపోయింది. దాంతో ఆ పిశాచానికి ఎంతో ఉత్సాహం కలిగింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది.